అందరికీ నమస్కారం. ఫిబ్రవరిలో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, తర్వాత అరుణాచలానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పౌర్ణమి ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 స్టార్ట్ అయి తర్వాత రోజు ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 7:22 పూర్తి అవుతుంది. గత నెలలో వచ్చిన పౌర్ణమికి ఈ నెలలో వచ్చిన పౌర్ణమికి చాలా తేడా ఉంది. పౌర్ణమి దాదాపుగా 23 గంటలు ఉంటే గన ఈ పౌర్ణమి మాత్రం 25 గంటలు దాటి ఉంది. మరి ఈ టైమింగ్ లో హైదరాబాద్ నుండి అరుణాచలంకి ఎలా వెళ్లాలో చూద్దాం. ఫిబ్రవరిలో పౌర్ణమికి హైదరాబాద్ నుండి అరుణాచలం కు డైరెక్ట్ గా ట్రైన్ కలదు. ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి కాచిగూడ నుండి ట్రైన్ నెంబర్ 07191 మధురై ఎక్స్ప్రెస్ వీక్లీ ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 8:30 బయలుదేరి తర్వాత రోజు ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం 1:40 తిరువన్నామలై అరుణాచలం చేరును. కాచిగూడ నుండి తిరువన్నామలై అరుణాచలం కు 10వ తేదీ బయలుదేరినచో రిటర్న్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రిటర్న్ అరుణాచలం నుండి తిరుపతికి వచ్చి తిరుపతి నుండి ట్రైన్ లో రావాల్సి ఉంటుంది. టైం జర్నీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కాచిగూడ నుండి కాకుండా సికింద్రాబాద్ నుండి వెళ్ళడం మంచిది. సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ గా ట్రైన్ లేదు. కాట్పాడికి వెళ్లి కాట్పాడి నుండి తిరువన్నామలై అరుణాచలం చేరుకోవచ్చును. ట్రైన్ నెంబర్ 17230 శబరి ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం 12:20 బయలుదేరి తర్వాత రోజు ఫిబ్రవరి 12వ తేదీ తెల్లవారుజామున 1:55 కాట్పాడి చేరును. అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కాట్పాడి నుండి ట్రైన్ నెంబర్ 66025 విలుపురం మెమో ప్యాసింజర్ ఫిబ్రవరి 12వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటల కల్లా తిరువన్నామలై అరుణాచలం చేరును. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. రాజగోపురం దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ స్నాన గదులు ఉన్నాయి. ఫ్రెష్ అవుటకు ఒక మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రెష్ అయిన తర్వాత సామాన్లు మరియు చెప్పులు భద్రపరచుటకు పక్కన షాపులు కలవు. చెప్పులు లేదా ఒక బ్యాగ్ కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సామాన్లు భద్రపరుచుకున్న తర్వాత టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. వినాయక స్వామికి దండం పెట్టుకుని అక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడ టిఫిన్ లేదా భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడడానికి ఆహ్లాదకరంగా బహు సుందరంగా ఉంటుంది. ఆశ్రమం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని స్వామివారి దర్శనంకు క్యూ లైన్ లో వెళ్లాలను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత టెంపుల్ నుండి బయటకు వచ్చి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఫిబ్రవరి 12 సాయంత్రం టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను రాత్రి 9 గంటల కల్లా చేరుకోవాలను. తిరువన్నామలై అరుణాచలం నుండి డైరెక్ట్ గా కాచిగూడకి ట్రైన్ నెంబర్ 07192 కాచిగూడ ఎక్స్ప్రెస్ వీక్లీ ఇది ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఫిబ్రవరి 13వ తేదీ 1:55 కాచిగూడ చేరును. కాచిగూడ చేరిన తర్వాత ఎవరెవరి గమ్యస్థలాలను వారు చేరుకోవచ్చును. హైదరాబాద్ లో MGBS లేదా JBS నుండి తిరుపతికి డైరెక్ట్ గా బస్సులు కలవు. తిరుపతి నుండి ప్రతి అరగంటకి తిరువన్నామలై అరుణాచలం కు బస్సులు కలవు. తిరువన్నామలై అరుణాచలం యొక్క బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. మన ఛానల్లో చెప్పిన రూట్ లో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కామెంట్ చేయవలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.